హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. సో గైస్, మన యాప్లో మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ మెగా టెస్ట్ సిరీస్కి చాలా బాగా రెస్పాన్స్ అయితే ఉందండి. అయితే దివాళీ ఆఫర్ పెట్టండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ అయితే చేయడంతో 599 ఉన్నటువంటి కోర్సుని జస్ట్ 299 మాత్రమే చేశామండి. అప్ టు 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 5,000 కాదండి, ఆల్మోస్ట్ 7,000కు పైగా ఎంసీక్యూస్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా డైలీ మీకు వస్తూనే ఉంటాయి. వన్స్ టెస్ట్ సిరీస్ అయిపోగానే మీకు గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కేవలం ఈ ఆఫర్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే గ్రాండ్ టెస్ట్లు అయితే రావడము జరుగుతుందండి. సో గైస్, 100% సిలబస్ కవరేజ్ అనేది ఇందులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్సును తీసుకోండి ఫ్రెండ్స్. మనం ఎన్ని క్లాసెస్ విన్నా, ఆన్లైన్ క్లాసెస్ విన్నా, కోర్సులు ప్రిపేర్ అయినా లేదా బుక్స్ చదివినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యమండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్కులు గెయిన్ చేసే అవకాశము ఉంటుంది. మన నాలెడ్జ్కి పదును పెట్టే అవకాశము ఉంటుంది. సో వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. ఆర్కే ట్యుటోరియల్ యాప్ పేరు, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి. మీకు యాప్ లింక్ కూడా పంపడం జరుగుతుంది. వెంటనే పర్చేజ్ చేయండి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఇక కంటెంట్లోకి వచ్చేద్దాము. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా యూనిట్ 5 అయినటువంటి ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్. ఓకేనా, ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో 300 ఎంసీక్యూస్ని యాడ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇది క్లాస్ కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి ఇది వరుస క్రమంలో థర్డ్ క్లాస్ అండి. ఈ యొక్క టాపిక్ పైన, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ పైన థర్డ్ క్లాస్గా చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1. సో ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, విచ్ physiological response is primarily triggered when a patient experiences acute stress and how does it affect their vital signs? అంటే ఒక రోగి ఆకస్మిక ఒత్తిడిని అనుభవిస్తున్నటువంటి సమయంలో మరి అది వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఓకేనా, ఎ పేషెంట్ ఎక్స్పీరియన్స్ అక్యూట్ స్ట్రెస్ అండ్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ their వైటల్ సైన్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ క్యాటకోలమైన్స్. ఓకేనా, అంటే ఏమవుతుందండి, ఒత్తిడి కారణంగా విపరీతమైన హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. అంటే గుండె కొట్టుకోవడము ప్లస్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందండి. ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఓకేనా, వివరాలు చూద్దాం. వెన్ ఏ పేషెంట్ ఎక్స్పీరియన్స్ అక్యూట్ స్ట్రెస్ ద బాడీ ట్రిగర్స్ ఏ ఫైట్ టు ఫ్లైట్ రెస్పాన్స్ రిలీజింగ్ catecholamines such as adrenaline leading an increased heart rate and elevated blood pressure such as a means of preparing the body of immediate action. ఓకేనా, ఇంపార్టెంట్. అంటే ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మన శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది వెంటనే ప్రతిస్పందించడం అయితే జరుగుతుంది. ఓకేనా, అడ్రినాలిన్ వంటి కేటోకోలమైన్ల విడుదల చేయడం ద్వారా ఇదైతే సంభవిస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇన్ వాట్ వే కెన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ పేషెంట్ సెంటర్డ్ కేర్ అప్రోచ్ అప్రూవ్ ఓవరాల్ పేషెంట్ అవుట్కమ్ ఇన్ నర్సింగ్ ప్రాక్టీస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? బై ఫాస్టరింగ్ ఏ collaborative relationship between healthcare providers and patients. Okay, fostering a collaborative relationship between healthcare providers and patients. ఇంపార్టెంట్ అండి. రోగి అంటే పేషెంట్ సెంటర్డ్ కేర్ అప్రోచ్ కావాలంటే తప్పకుండా ఇది అవసరము. ఓకేనా, నర్సింగ్ ప్రాక్టీస్లో భాగంగా. ఇంప్లిమెంటింగ్ ఏ పేషెంట్ సెంటర్డ్ కేర్ అప్రోచ్ fosters a collaborative relationship between healthcare providers and patients, enhancing communication and trust, which are essential for improving
patient adherence to treatment plans and overall satisfaction with care. Important question. Next one. What factors should be considered when developing a care plan for a patient with a chronic illness? ఓకే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి మరి ఇలాంటి ప్లాన్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఎలాంటి ప్లాన్ చేయాలి? పేషెంట్స్ మెడికల్ హిస్టరీ చూడాలి, లైఫ్ స్టైల్ చాయిసెస్ అండ్ సపోర్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మరి కన్సిడర్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకే, వివరాలు చూద్దాం. డెవలపింగ్ ఏ కేర్ ప్లాన్ ఫర్ ఎ పేషెంట్ విత్ ఏ క్రోనిక్ ఇల్నెస్ రిక్వైర్డ్ ఏ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ that include the patient's medical history, lifestyle choices, and support system to create a tailored plan that addresses their specific need and promote a better management of their conditions. ఓకేనా, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్నటువంటి రోగికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జీవనశైలి ఎంపికలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మరి నర్సింగ్ మేనేజ్మెంట్లో తప్పనిసరిగా ఫీడ్ చేసుకోవాల్సినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. హౌ డస్ అండర్స్టాండింగ్ కల్చరల్ కాంపిటెన్స్ ఎన్హాన్స్ నర్సింగ్ కేర్ ఫర్ డైవర్స్ పేషెంట్ పాపులేషన్? ఓకేనా, హౌ డస్ అండర్స్టాండింగ్ కల్చర్ కాంపిటెన్స్ ఎన్హాన్స్ నర్సింగ్ కేర్ ఫర్ డైవర్స్ పేషెంట్ పాపులేషన్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇట్ ఎనేబుల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ట్రస్ట్ బిట్వీన్ నర్స్ అండ్ పేషెంట్స్. ఏమవుతుందండి? ఇట్ ఎనేబుల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ ట్రస్ట్ బిట్వీన్ నర్సెస్ అండ్ పేషెంట్స్. వివరాలు చూద్దాం. అండర్స్టాండింగ్ కల్చర్ కాంపిటెన్స్ ఎనేబుల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండ్ బిల్డ్ ఎ ట్రస్ట్ బిట్వీన్ నర్స్ అండ్ patients, allowing for tailored care that respect a culture differences and promote positive health outcomes in a diverse population. Important question andi. Okay, next one chuddam. What is the significance of performing a through assessment during the initial patient encounter in నర్సింగ్? అంటే నర్సింగ్లో మొదటి రోగి సమావేశంలో సమగ్ర అంచనా వేయడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓకేనా, పేషెంట్స్ ఎన్కౌంటర్ ఇన్ నర్సింగ్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ త్రూ అసెస్మెంట్ ఇన్ ఇనిషియల్ పేషెంట్, అంటే ప్రాథమిక స్థాయిలో. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇట్ ఎస్టాబ్లిషెస్ ఏ బేస్ లైన్ ఫర్ ఫ్యూచర్ అసెస్మెంట్స్. ఇట్ establishes a baseline for future assessments. Important question. Performing a thorough assessment during the initial patient encounter is a significant as it establishes a baseline for future assessments, enabling healthcare providers to track changes in the patient's condition and tailor care accordingly. Important అండి. ఓకేనా, దీన్ని ఏమంటామంటే మనము పర్ఫార్మింగ్ ఏ థరో అసెస్మెంట్ అండి డ్యూరింగ్ ఇనిషియల్ పేషెంట్ ఎన్కౌంటర్. అంటే ప్రాథమిక స్థాయిలో రోగి, అంటే మొదటి సమావేశంలోనే రోగి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా సమగ్రంగా అంచనా వేసేటువంటి పరిస్థితి. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద క్రిటికల్ కాంపోనెంట్స్ of an effective infection control program in a healthcare setting? అంటే ఆరోగ్య సంరక్షణలో సమర్థవంతమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ కార్యక్రమం యొక్క కీలక భాగాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. హ్యాండ్ హైజీన్, యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్. హ్యాండ్ హైజీన్ అంటే చేతుల శుభ్రత, యూజ్ ఆఫ్ పర్సనల్ అంటే పీపీఈ కిట్స్ ఇఫ్ రిక్వైర్డ్, అండ్ ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు. క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్, ద యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అండ్ పీపీఈ కిట్స్ అండ్ రెగ్యులర్ environmental cleaning to prevent the spread of infections within healthcare settings. అంటే
ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి స్ప్రెడ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. చేతులు కడుక్కోవడం, పీపీఈ కిట్స్ ధరించడము, పరిసరాలను శుభ్రంగా ఉంచడము. ఓకే, నెక్స్ట్ వన్. వెన్ షుడ్ ఏ నర్స్ పర్ఫార్మ్ ఏ హ్యాండ్ ఆఫ్ రిపోర్ట్ డ్యూరింగ్ పేషెంట్ కేర్? వాట్ షుడ్ ఏ నర్స్ పర్ఫార్మ్ ఏ హ్యాండ్ ఆఫ్ రిపోర్ట్ డ్యూరింగ్ పేషెంట్ కేర్? అంటే రోగి సంరక్షణలో నర్స్ ఏ సమయంలో హ్యాండ్ ఆఫ్ రిపోర్ట్ను చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓన్లీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ షిఫ్ట్. ఓన్లీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ షిఫ్ట్ అంటే షిఫ్ట్కు రాగానే, అంటే వర్క్లోకి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏం చేయాలి? టు పర్ఫార్మ్ హ్యాండ్ ఆఫ్ రిపోర్ట్ డ్యూరింగ్ పేషెంట్ కేర్. ఓకే, చూద్దాం. ఏ నర్స్ షుడ్ పర్ఫార్మ్ ఏ హ్యాండ్ ఆఫ్ రిపోర్ట్ whenever there is a change in a patient status or a caregiver to ensure continuity of care, share critical information and enhance patient సేఫ్టీ. అంటే రోగి స్థితి లేదా కేర్ గివర్లో మార్పు వచ్చినప్పుడు నర్స్ హ్యాండ్ ఆఫ్ రిపోర్ట్ చేయాలి. అంటే తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం కూడా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఏమవుతుంది? సో ఆ రోగి యొక్క, పేషెంట్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ అయితే తెలుస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ స్టాండర్డైజ్డ్ నర్సింగ్ లాంగ్వేజ్ ఇన్ డాక్యుమెంటేషన్? వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ స్టాండర్డైజ్డ్ నర్సింగ్ లాంగ్వేజ్ ఇన్ డాక్యుమెంటేషన్? అంటే డాక్యుమెంటేషన్లో ప్రామాణీకరించిన నర్సింగ్ భాషను ఉపయోగించడం నాకు ప్రధాన ఉద్దేశము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఎన్షోర్ క్లీన్ అండ్ కన్సిస్టెంట్ కమ్యూనికేషన్. టు ఎన్షోర్ క్లియర్ అండ్ కన్సిస్టెంట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. చూద్దాం. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ స్టాండర్డైజ్డ్ నర్సింగ్ లాంగ్వేజ్ ఇన్ డాక్యుమెంటేషన్ ఈస్ టు ఎన్షోర్ క్లియర్ అండ్ consistent communication among healthcare providers, which facilitate better understanding and coordination of patient care. Okay na, important andi. Next one chuddam. In patient education, how does a nurse assess a patient's understanding of their condition? In a patient education, how does a nurse assess a patient understanding of their condition? Answer option B andi, by having them explain their condition in their own words. అంటే వారు చెప్పినటువంటి స్వయంగా చెప్పినటువంటి అంశాలనే మరి తీసుకోవడం అయితే జరుగుతుందండి. చూద్దాం. A nurse assesses a patient understanding of their condition by having them explain in their own words, which demonstrate their comprehension and allows for clarification of any misunderstandings. ఓకేనా? అంటే ఏదైనా తప్పిదాలు ఉంటే డైరెక్ట్గా రోగితో మాట్లాడినప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా. నెక్స్ట్, వాట్ షుడ్ బి ద నర్స్ ప్రియారిటీ వెన్ కేరింగ్ ఫర్ పేషెంట్ హూ హ్యాస్ జస్ట్ అండర్గోన్ సర్జరీ? ఏంటంటే శస్త్రచికిత్స చేయించిన ఒక రోగికి సంరక్షణ ఇస్తున్నప్పుడు నర్స్ యొక్క ప్రాధాన్యం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మానిటరింగ్ ద పేషెంట్స్ pain level and vital signs. Monitoring the patient pain and level and vital signs. Chuddam. The nurse priority after surgery is to monitor the patient pain level and vital sign to ensure their stability and identify any potential complications that may arise post operability. పోస్ట్ ఆపరేటివ్లీ అంటే శస్త్రచికిత్స తర్వాత చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? పోస్ట్ ఆపరేటబిలిటీ అంటారు, ఆపరేటివ్లీ. చూద్దాం. హౌ కెన్ ఎ నర్స్ effectively communicate with a patient who has a hearing impairment? అంటే విన్నప లోపంలో ఉన్న రోగితో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి నర్స్ ఏ విధంగా చేయాలి? అంటే వినికిడి లోపం ఉంటుంది కదండి కొంతమందికి, హియరింగ్ ఇంపైర్మెంట్ అంటారు దీన్ని. మరి వీరితో ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి, యూజింగ్ రిటన్ కమ్యూనికేషన్ అండ్ విజువల్ ఎయిడ్స్. అంటే
రాసి చూపించడం కానీ విజువల్ ఎయిడ్స్ ద్వారా, అంటే వారికి ఒకవేళ రాయడం రాకపోతే విజువల్ ఎయిడ్స్ ద్వారానైనా ఖచ్చితంగా వారి నుండి సమాచారం అయితే తీసుకోగలగాలి. ఓకేనా? ఎందుకంటే రోగి యొక్క సమాచారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అతని యొక్క బాధ తెలిస్తే కదా ట్రీట్మెంట్ ఇవ్వడము, సో సరైన డాక్యుమెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఇది. ఓకే, a nurse can effectively communicate with a patient who has a hearing impairment by using written communication and visual aids, which provide alternative way to convey important information and ensure the patient understand their care. Okay, next one చూద్దాం. What role does empathy play in nursing practice? Nursing practice లో అనుభూతి యొక్క పాత్ర ఏంటి? Empathy. Answer option B and D. It enhances the therapeutic relationship between nurse and patients. It enhances the therapeutic relationship between nurse and patients. Next one చూద్దాం. Empathy enhances the therapeutic relationship between nurse and a patient by allowing nurses to understand and relate to the patient's feelings, which fosters trust and improve patient satisfaction with care. Important. Next one చూద్దాం. What consideration should a nurse take into account when administrating medications to elderly patients? ఓకేనా? అంటే వృద్ధుల రోగులకు మందులు ఇచ్చేటప్పుడు నర్సులు ఎలాంటివి చర్య తీసుకోవాలి? ఓకేనా? ఏం పరిగణలోనికి తీసుకోవాలి? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. ద పేషెంట్ weight and body surface area, the potential for polypharmacy and drug interactions, the patient's previous medical history అనేది కూడా ఇవన్నీ కూడా చూడాలండి. ఓకేనా? ఓల్డ్ ఏజ్లో ఉండేటువంటి వారికి మందులు ఇచ్చేటువంటి సమయంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, when administering medication to elderly patients, a nurse should consider factors such as the patient weight, potential for the polypharmacy, and previous medication history to avoid adverse effects and ensure safe medication administration. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. In nursing care, why it is essential to involve family member in the patient care plan? అంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు ఇందులో చేర్చడం అయితే జరుగుతుందండి. ఓకేనా? ఎందుకండి? ఆప్షన్ బి, ఇన్వాల్వింగ్ ఫ్యామిలీ ఎన్హాన్సెస్ సపోర్ట్ అండ్ అడ్హెరెన్స్ టు ద కేర్ ప్లాన్. అంతే కదండి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంటే వారికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూద్దాం. Involving family members in the patient's care plan enhances support, improve adherence to the plan, and ensure that the patient performance and values are respected, leading to better overall outcome. అంటే సరైనటువంటి చికిత్స అందించడానికి, అంతేకాకుండా మంచి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సపోర్ట్ ఉండడానికి ఇదైతే సహాయపడుతుందండి. ఓకేనా? సో పేషెంట్ దగ్గర ఓన్లీ నర్సు వాళ్ళు సేవలు అందించడంతో పాటుగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇట్స్ ఎ మోరల్ సపోర్ట్గా కూడా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద నర్స్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే సమాచార సమ్మతిలో నర్సు యొక్క బాధ్యత ఏంటి? ఆప్షన్ బి అండి, టు ఎన్ష్యూర్ ద పేషెంట్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్ అండ్ ఇట్స్ రిస్క్. To ensure the patient understands the procedure and its risks. The nurse responsibility regarding informed consent include ensuring that the patient fully understand the procedure, its risk and benefits, empowering them to make an informed decision about their care. Important. Okay, అంటే సమాచార సమ్మతి గురించి నర్సు యొక్క బాధ్యత. రోగి పద్ధతి దాని ప్రమాదాలను మరియు లాభాలను పూర్తిగా అర్థం చేసుకుంటుందని నిర్ధారించడం. ఇది వారి సంరక్షణపై సమాచారంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ వన్. ఇన్ వాట్ వేస్ కెన్ ఏ నర్స్ అడ్వకేట్ ఫర్ ఎ పేషెంట్ రైట్స్? అంటే రోగి హక్కుల కోసం నర్సు ఎలా వాదించగలదు? ఆన్సర్ ఆప్షన్ బి, బై ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అండ్ సపోర్ట్ టు ద patient.
by providing education and support to the patient. A nurse advocates for a patient's rights by providing education and support, helping the patient to understand their rights and encouraging them to participate actively in their care decisions. Important అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ కెన్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ స్కిల్ ఎన్హాన్సెస్ నర్సింగ్ ప్రాక్టీస్. అంటే సమర్థవంతమైన టైం మేనేజ్మెంట్ నైపుణ్యాలు అనేవి నర్సింగ్ ప్రాక్టీస్లో ఏ విధంగా మెరుగవుతాయి. ఓకేనా, హౌ టు ఎన్హాన్స్ ద మేనేజ్మెంట్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ కోసం. ఆప్షన్ బి అండి, బై ఎనేబులింగ్ నర్సెస్ టు ప్రియారిటైజ్ పేషెంట్ కేర్ అండ్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. Okay, by enabling nurse to prioritize patient care and improve efficiency. Okay, important. Effective time management skill enable nurse to prioritize patient care, allocate time efficiently, and ensure that necessary tasks are completed, leading to improved patient outcome and satisfaction. Okay, na చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. వై ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ నర్సెస్ టు మెయింటైన్ యాక్యురేట్ డాక్యుమెంటేషన్ పేషెంట్ రికార్డ్స్. ఆప్షన్ ఏ, ఇట్స్ అ లీగల్ రిక్వైర్మెంట్ అండ్ ఎన్హాన్సెస్ కంటిన్యూటీ ఆఫ్ కేర్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. పేషెంట్ యొక్క రికార్డ్స్ అనేవి డాక్యుమెంటేషన్ చేయడము. మెయింటైనింగ్ accurate documentation in patient records is crucial as it is a legal requirement, enhances continuity of care, and provides essential information for their healthcare providers involved in the patient's treatment. ఓకేనా, ఆ రికార్డ్స్ అనేవి ఫర్దర్గా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి, అందుకే జాగ్రత్తగా డాక్యుమెంట్ చేస్తారు. హౌ కెన్ ఏ నర్స్ సపోర్ట్ ఏ పేషెంట్ ఎక్స్పీరియన్సింగ్ యాంగ్జైటీ అనుభవిస్తున్నటువంటి రోగికి ఎలా మద్దతు ఇవ్వాలి. హౌ కెన్ ఏ నర్స్ సపోర్ట్ ఏ పేషెంట్ ఎక్స్పీరియన్సింగ్ యాంగ్జైటీ. ఆప్షన్ బి అండి, బై ప్రొవైడింగ్ ఏ కామ్ అండ్ reassuring presence. Calm and reassuring presence. A nurse can support a patient experiencing anxiety by providing a calm and reassuring presence, listening actively to their కన్సర్న్స్. అంటే వారు చెప్పే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. అండ్ ఆఫరింగ్ కోపింగ్ స్ట్రాటజీస్ టు హెల్ప్ మేనేజ్ దేర్ యాంగ్జైటీ. అంటే రోగి దగ్గర నర్సు శాంతమైన మరియు విశ్వసనీయమైన సమీపాన్ని అందించడం, వారి యొక్క ఆందోళనను చాలా క్లియర్గా వినడం ద్వారా వారి యొక్క ఆందోళననైతే కొంతవరకు తగ్గించవచ్చు. ఇన్ వాట్ సిచ్యువేషన్ షుడ్ ఏ నర్స్ అసెస్ ఏ patient for potential fall risk. Answer option B అండి, when the patient is being admitted to the hospital or a change in levels of care. ఓకేనా, అంటే ఫాల్ రిస్క్ అంటే నిలబడనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే, when the patient is being admitted to the hospital or changes level of care, అంటే సంరక్షణ స్థాయిలను అనేది పెంచుతారండి. ఓకేనా, a nurse should assess a patient for potential fall risk upon admission to the hospital or when there are changes in level of care to identify patients who may need additional precautions to prevent falls. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.